హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే ఇంకొక సింపుల్ బ్లౌజ్ డిజైన్తో వచ్చాను. ఫస్ట్ అయితే డిజైన్ డ్రా చేసుకోవాలి. వైట్ పెన్సిల్ యూస్ చేసి ఫ్రీ హ్యాండ్తో వేసేస్తాను. ఇవి డబల్ డిజైన్ వేస్తున్నానండి, అంటే ఇంకొకటి వేస్తాను. డిజైన్ ఎలా వేయాలి అన్నారు కదా, ఈ విధంగా కంటిన్యూగా వేసుకుంటూ వెళ్ళాలండి. ఫ్రీ హ్యాండ్తో వేయలేని వాళ్ళు కార్బన్తో వేసుకోవాలి. ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఇది కుట్టుకోవడానికి సిల్క్ దారం 2 వరుసలు ఎక్కించుకోవాలి. 2 వరుసలు ఎక్కించుకుంటే 4 వరుసలు అవుతుంది. 2 వరుసల దగ్గర మాత్రమే 3 వేసుకోవాలి. 2 వరుసలు వదిలేసుకోవాలి. ఇప్పుడు ఒక వైపు నుంచి స్టార్ట్ చేసుకుందాము. ముందుగా అవుట్లైన్ కుట్టుకోవాలి. అవుట్లైన్ అయితే కార్ కుట్టుతో కుడుతున్నాను. ఇదే కదండి, ఇటువంటి సింపుల్ డిజైన్స్ చాలా ఉన్నాయి. బిగినర్స్ ఈజీగా వేసేయగలుగుతారు, కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా. ఇదే కదండి, ఇంకా సింపుల్ డిజైన్స్ ఉన్నాయి. మీరు కనుక కొత్తగా నేర్చుకోవాలి ఎంబ్రాయిడరీ వర్క్ అనుకుంటే ముందు వీడియోస్ మీకు అన్నీ ఉపయోగపడతాయి. ఓన్లీ ఎంబ్రాయిడరీ వర్క్సే కాకుండా క్రాఫ్ట్ ఐటమ్స్, వేస్ట్ మెటీరియల్తో చేసుకునే డిఫరెంట్ క్రాఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి. నార్మల్ మిషన్తో చేసుకునే ఎంబ్రాయిడరీ వర్క్స్ కూడా ఉన్నాయి, అంటే బ్లౌజ్ వర్క్స్. అదే కాకుండా మిర్రర్ వర్క్ డిజైన్స్ కూడా ఉన్నాయి. అవి అయితే చాలా ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసేయండి. మూన్ షేప్ అయితే కుట్టేసుకున్నాం కదా, ఈ పక్కన ఉన్న కర్వ్ షేప్ కూడా కుట్టేసుకోవాలి. సేమ్ అదే స్టిచ్తో కుట్టేస్తున్నాను. కింద బుట్టి కూడా సేమ్ దారంతో కుట్టేసుకోవాలి. వెనక వైపు ముడి వేస్తున్నాను. ఈ విధంగా ముడి వేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కట్ చేసేసుకోవాలి. తర్వాత ఇంకొక సిల్క్ దారం తీసుకుని నీడిలోకి ఎక్కించుకోవాలి. దారం కూడా ఎలా ఎక్కించాలని చాలామంది అడుగుతున్నారు. ఒక లైన్ ఉంటుంది కదండి, ఇలా 2 లైన్లు తీసుకున్న తర్వాత నీడిలోకి 2 వరుసల దారం ఎక్కించేసుకోవాలి. ఇప్పుడు 4 వరుసలు అవుతుంది. 4 వరుసల దగ్గర ముడి వేసేస్తున్నాను. ఇక్కడ ఫిల్లింగ్ స్టిచ్ వేద్దామని చెప్పేసి ఈ మూన్ షేప్లో క్రాస్గా వచ్చేటట్టు లైన్స్ వేసుకోవాలి. దగ్గరగా వేసుకోవాలి. ఎక్కడైనా దూరంగా అనిపిస్తే మళ్ళీ ఇంకొక లైన్ వేసుకోవచ్చు. ఈ విధంగా ఫిల్ చేసుకుంటూ రావాలి. దారాలు మాత్రం బ్లౌజ్కి శారీకి మ్యాచ్ అయ్యే విధంగా తీసుకోవాలండి. ఇక్కడ నేను డబుల్ కలర్ తీసుకుంటున్నాను చూడండి. తర్వాత ఇదైతే ఫిల్ చేసేసుకోవాలి. మొత్తం స్టార్ట్ చేసుకునేటప్పుడు క్రాస్గా స్టార్ట్ చేసాం కదా, అలానే క్రాస్గానే వేసుకుంటూ రావాలి. అప్పుడే డిజైన్ నీట్గా కనిపిస్తుంది. అదే దారంతో కింద బూటీ దగ్గర కుడుతున్నాను. ఇక్కడ టులిప్ స్టిచ్తో వేస్తున్నానండి. ఒక చైన్ స్టిచ్ వేసిన తర్వాత ఈ విధంగా వేసుకోవాలి. ఇక్కడైతే కింద ఎందుకు వేసానంటే దారాలు మార్చుకుంటూ ఆల్టర్నేట్గా వేస్తున్నాను. ఇక్కడ సేమ్ దారంతో ఇక్కడ చూడండి ముడికుట్టు వేస్తున్నాను. నీడిల్ పైకి తీసిన తర్వాత 2 సార్లు నీడిల్కి తిప్పుకోవాలి. ఈ ముడిపడే వరకు లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకునే ఉండాలి, లేదంటే చిక్కులు పడిపోతుందండి. ఇంకొక డార్క్ గ్రీన్ కలర్ దారం తీసుకుని ఇది కూడా 4 వరుసలు ఎక్కించుకోవాలి. సేమ్ ఇప్పుడు ఎలాగైతే కుట్టుకున్నామో అలానే కుట్టుకోవాలండి. ఈ మూన్ షేప్ అంతా ఫిల్ చేసిన తర్వాత పైన వైపు ఇప్పుడు ఆరెంజ్ కలర్ ఎలాగైతే వేసుకున్నామో సేమ్ అలానే మళ్ళీ గ్రీన్తో వేసుకుంటూ రావాలి. ఇలా ఆల్టర్నేట్గా వేస్తానని చెప్పాను కదా, ఇలా వేసుకుంటూ రావాలండి. ఇదే దారంతో సైడు ముడికుట్టు వేసేసుకోవాలి. థ్రెడ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం 3 దారాలు తీసుకున్నాను సిల్క్ దారంలో. ఇప్పుడు ఈ కాటన్ దారంతో పూసలు కుట్టేసుకోవాలి. ఇవి 2 mm బీడ్స్ అండి, చిన్న సైజ్ అయినా వేసుకోవచ్చు. కాటన్ దారం అంటే టైలరింగ్ దారం, నార్మల్గా దారం రీల్ వాడుతూ ఉంటాం కదా, అవే దారం తీసుకోవాలి. సింగిల్ వరుసతో కుడుతున్నాను. ఈ విధంగా పూసలు వేసేసుకోవాలి వీడియోలో చూపించినట్టు. ఈ డబల్ బుట్టితో బ్లౌజ్ డిజైన్ ఎలా ఉంది ఇప్పుడు చూడండి. బాగుంది కదా, తప్పకుండా మీరు ట్రై చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.